ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ప్రస్తుతం మనం ఇక్కడ తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వారి ఇండ్లను కోల్పోవలసి వస్తుందని, వారి ఇంటి బాధను తెలియచెప్పడానికి వారందరూ ఇక్కడికైతే వచ్చారు తెలంగాణ భవన్ దగ్గరికి. వారి యొక్క బాధలను కూడా మనం తెలుసుకుందాము. మూసి పరివార బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి బాధను తెలియచెప్పడానికి, వారి యొక్క ఇంటిని తిరిగి తీసుకోవడానికి ఇక్కడికైతే వచ్చారు. ఈ హైడ్రా బాధితుల యొక్క బాధను తెలుసుకోవడానికి మనం అయితే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు వారిని అడిగి వారి యొక్క అవసరాలను, వారి యొక్క బాధను కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నవీన్ కుమార్, బీఆర్ఎస్పీ లీడర్. నేను అన్న, నార్మల్గా ఇప్పుడు అధికార పార్టీ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి, కానీ మన సమస్య మీరందరూ కలిసి మీ యొక్క బాధని ఇక్కడ తెలంగాణ భవన్లో చెప్పుకోవడానికి వచ్చారు. దానికి గల కారణం ఎందుకంటే ప్రజలు ఇప్పుడు వాళ్ళని నమ్మడం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రైతు రుణమాఫీకి ఏమో ప్రజాసేకరణ తీసుకున్నాడు, ఇంకొక కొన్ని దాంట్లోకి ప్రజాసేకరణ తీసుకున్నాడు. మళ్ళీ పేద ప్రజలు ఇల్లులు కూలగొడుతున్నప్పుడు, ఎందుకంటే ఒక ఆశతో పేద ప్రజలకు కానీ మధ్యతరగతి కుటుంబం కానీ ఇల్లు అనేది చాలా పెద్ద విషయం. అలాంటి ఇల్లును కూలగొడుతున్నప్పుడు మీరు పేద ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? పేద ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళి ప్రజాసేకరణ తీసుకోవాలి కదా. ఇందులో ఎందుకు ప్రజాసేకరణ మీకు అవసరం పడాలి? అంటే మీకు నచ్చినట్టు ప్రజాసేకరణ చేస్తారు, నచ్చని దగ్గర ఏరు. అంటే మీకు అనుకూలంగా ఉన్న ప్రజలను తెచ్చుకొని ప్రజాసేకరణ అని చెప్పి రైతు రుణమాఫీ పెట్టేసి రుణమాఫీ చేసేసినామంటారు. ముఖ్యమంత్రి అన్నకేమో నోటీస్ వెళ్తుంది, పేద ప్రజలకేమో నోటీస్ రాదు. నెల అయిపోయింది, కొన్ని నిన్న మొన్న ఇచ్చింది కూడా కాదు ముఖ్యమంత్రి అన్న. ముఖ్యమంత్రి అన్నేమో పోయి స్టే తెచ్చుకుంటాడు, వాళ్ళు పేద ప్రజలకు అవకాశం ఇయ్యరా? మీ మంత్రులు ఎక్కడ వండుకున్నారు? మళ్ళీ ఇప్పుడు ప్రజలలోకి రావాలి కదా. ప్రజాపాలన అన్నప్పుడు మీరు ప్రజలలో ఉండరు. ఎక్కడైతే డిమాలిషన్ చేస్తున్నా ఖచ్చితంగా అక్కడ ఒక మంత్రిని నిలబెట్టరు, తెలుస్తుంది అక్కడ ప్రజల ఆవేదన ఏంది, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ గోడ ఏందని ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రజాసేకరణ అయ్యాలి. ఎందుకంటే ఒక మధ్యతరగతి వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టపడతాడో, ఎండనక వాననక ఒక తల్లి ఒక తండ్రి ఆ ఇంటి బిడ్డ కష్టపడి ఒక ఇల్లుని నిర్మించుకుంటాడు. ఇల్లు అనేది చాలా పెద్దది మన సమాజంలో. ఈరోజు ఇల్లు ఉన్నవాడికే గౌరవం అనేది, డబ్బు ఉన్నవాడికే అలా జరిగిపోయింది ఇప్పుడు సమాజం. మీరు ఆ పేద ప్రజలకు కొన్ని అయితే పట్టాలు ఇంద్రమ్మ పీరియడ్లో ఇచ్చిన పట్టాలే కదా. అప్పుడున్న రాజశేఖర రెడ్డి పీరియడ్లో రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇళ్ళని వచ్చి ఇవాళ ఈ గవర్నమెంట్ కూలగొడితే దీన్ని ఏం చేయలేం. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఆలోచించిన కేసీఆర్ గారు ఆ కట్టియడం వల్ల ఈరోజు మీకు సునాయాసంగా ప్రజలను తరలించడం జరుగుతుంది తప్ప మీరేదో కట్టించి ఆ రోజు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు, మీరు ఎక్కడ కట్టించినారు ఇల్లులు, డబుల్ బెడ్రూమ్లు లేవు, మీరు ఎక్కడ కట్టించారని ప్రలోభాలు పెట్టారు. ఆ రోజున్న మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకెళ్ళి మరీ చూపించడం జరిగింది. ఈరోజు అవే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పేదలకు వేయడం జరిగింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మీరు ఏ ఎలక్షన్ టైంలో ఏదైతే హామీ ఇచ్చిరో ఇంద్రం ఇల్లులు ఇస్తాము, మేము ఇంత డబ్బు సాయం చేస్తాం అనేది, అది ఖచ్చితంగా పేద ప్రజలకు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ ఉంటుంది. ప్రజల పక్షాన ఉంటాం. బుల్డోజర్లకి అవసరమైతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో బుల్డోజర్లకు ఎదురుగా మేము కూడా నిలబడతాం. ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు తెచ్చుకున్నాము? ఆనాటి ముఖ్యమంత్రే బాగుండే కదా, ఎందుకు ఈ ప్రజాపాలనని మోసపోయినాము? ఇప్పటికీ 6 గ్యారంటీల నుంచి డైవర్షన్ చేయడానికి ముఖ్యమంత్రి ఎంతకైనా తెగిస్తుండు. 100 రోజులలో మేము చేసామని బాండ్ పేపర్ల మీద గుళ్ళల్లా దేవుళ్ళ మందిరాలను అపవిత్రం చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు. ప్రజలకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఫ్రీ బస్ తప్ప రుణమాఫీ కూడా ఎక్కడ జరగలేదు. రుణమాఫీ చేసిన వెంటనే ఎందుకో రైతులకి రైతు బంధు పడలేదు. వచ్చి 8 నెలలు అవుతుంది కదా, 6 నెలల కింద వచ్చిన రైతు బంధు ఇప్పుడు వేయండి. దాన్ని పక్కన పెట్టేసి ఇది ఇచ్చిండు. బోనస్ లేదు. ఏదైతే 15,000 ఇస్తానో 7,000 ఇప్పుడు రైతులకు లేదు. దసరాకి ఇస్తామంటారు, ఆ దసరాకు కూడా ఇచ్చేది ఒక 2-3 వేల మందికి ఇస్తారు. ఇక ఇచ్చిన మనీ ఇక డప్పు కొట్టుకుంటారు, డప్పు కొట్టుకుంటారు తప్ప ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వం నడపాలి. ముఖ్యమంత్రికి ఒకవేళ ప్రభుత్వం నడపడం చాతగాకపోతే రిజైన్ చేయండి, ఎలక్షన్కి రండి, మేము చూపిస్తాం ఇప్పుడు ప్రజలు ఎవరు వెంట ఉన్నారో. మాకు కూడా మ్యాండేటరీ ఏం తక్కువ ఇవ్వలేదు కదా. గడిచిన ఎలక్షన్లో మాకు 0.1% ఏదో తేడా ఉంది తప్ప ప్రజలు ఏమీ మొత్తం మీ వైపు ఏదో తుఫాను పరంగా రాలేదు. సో ముఖ్యమంత్రి మీకు ప్రభుత్వం నడపడం రాకపోతే, చేత కాకపోతే రిజైన్ చేయండి, మేము ఎలా పరిపాలించాలనేది మేము చూపిస్తాం. మేమున్నప్పుడు ఎందుకో జరగలేదు ఇంత ప్రజా వ్యతిరేకత, మేమెందుకో ప్రజల ఇల్లులు కూలగొట్టడం. అంటే మాది అడుగులు ఎప్పుడు కూడా ప్రజల వైపు, వాళ్ళకి సొంతంగా ఇల్లు నిర్మించాలి. పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, అంటే ఒక అల్లుడు వస్తే, ఒక కొడుకు పెళ్ళి అయితే కోడలు వస్తే అన్నట్టు డబుల్ బెడ్రూమ్ నిర్మించిన గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈ ముఖ్యమంత్రి ప్రజలకు ఎక్కడ ఆల్టర్నేట్ లేదు. వచ్చిన 9 నెలలలో ఇంత వ్యతిరేకత. మీ మంత్రులు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైతే మూసి సుందరీకరణకు అన్నారో అక్కడ ఖచ్చితంగా వచ్చి అక్కడ మీరు టెంట్ వేసుకొని కూర్చోండి, ప్రజాసేకరణ తీసుకోండి. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించినాకనే వాళ్ళది ఇల్లు డిమాలిషేషన్ చేయాలి.
నార్మల్గా ఇప్పుడు ఇల్లు అంటేనే గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి అంటారు. మరి జీహెచ్ఎంసీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మీ ఇళ్ళకి అప్రూవల్స్ ఉన్నాయా? అప్రూవల్స్ ఉన్నాయి, ట్యాక్స్ పే చేస్తున్నారని బాధ్యత పేపర్లో చూపిస్తున్నారు కదా. అంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యమా? ముందున్న ఏదైతే రాజశేఖర రెడ్డి గారి టర్మ్లో ఉన్న ప్రభుత్వ వైఫల్యమా? అప్పుడున్న నాయకులు చేసిన తప్ప? మీరు చేసిన తప్పులకు ప్రజలను ఎందుకు బలి చేస్తున్నారు? ప్రజలకు ఏదో చూపించండి దారి. మీరే ఇచ్చి మీరే చంపుతా అంటే ప్రజలు ఎక్కడికి చెప్తారు? అందుకే ఈరోజు బీఆర్ఎస్ భవన్కి వచ్చి ప్రజలు ఇక్కడైతేనే న్యాయం జరుగుతుంది, ఈ తెలంగాణ భవన్లోనే న్యాయం జరుగుతుందని ఈరోజు పేద ప్రజలంతా ఈరోజు హరీష్ రావు గారికి వచ్చి వాళ్ళ గొడవను వినిపించడం జరిగింది. అది మేము విన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి చేత కాకపోతే నిర్మాణంకి మేము ఖచ్చితంగా దానికి బుల్డోజర్లకి మేము ఎదురెళ్తామని ఈరోజు ముఖ్యమంత్రికి హెచ్చరించడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులే మళ్ళీ గవర్నమెంట్ తిరిగి తీసుకుంటుందని మీ బాధని వెలిబుచ్చడానికి అయితే వచ్చారు. మీరు కరెక్ట్గా ట్యాక్స్ అవి అన్నీ అయితే కడుతున్నారు. మీకు ముందే నోటీస్ అయితే వచ్చిందా? నోటీస్ ఎలాంటి నోటీస్ రాలేదు. మళ్ళీ ఇది అన్యాయంగా కట్టడం అని అంటే ఇది ఏదో మూసి పైన ఉండడం జరిగితే అప్పుడే ట్యాక్స్ ఎందుకు అప్రూవల్ అయ్యింది? కరెంట్ ఎందుకు ఇవ్వడం జరిగింది? వాటర్ సప్లై ఎందుకు ఇచ్చారు? మళ్ళీ అప్పుడే ఆపాలి కదా. ఇన్ని రంగాలు కదా, ఒక్క డిపార్ట్మెంట్ కాదు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్ని డిపార్ట్మెంట్లు అప్రూవల్ ఇచ్చినాక ఈరోజు ముఖ్యమంత్రి వచ్చి ఇవన్నీ కాదు మేము గులగొట్టేస్తాము అన్యాయంగా మా సామాను కూడా ఇంట్లో నుంచి బయటికి తీయనియకపోతే ఇంకేం చేస్తాము? సమయం ఇవ్వండి, ఆల్టర్నేట్ చూపించండి, మాకు ఇంకో దోవ చూపించండి. ప్రజాపాలన అన్నారు కదా, పేద ప్రజల పక్షాన నించుంటామన్నారు కదా, నించోండి. ఈరోజు పేద ప్రజలకు అండగా ఉండండి. ఖచ్చితంగా మీ న్యాయమేందో చూపెట్టండి, ప్రజాసేకరణ తీసుకోండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి మంత్రులు ప్రజాసేకరణ తీసుకోవాలనేది మా మొదటి డిమాండు. ఏదైతే రుణమాఫీకి ఎలాగైతే పెట్టారో అట్లాగే ఇక్కడ కూడా పేద ప్రజలకు ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ వ్యతిరేకత లేదు, ఇక్కడ వ్యతిరేకత ఉందన్నా, అది పుచ్చుకునేది ఇది తీసుకునేది అని చెప్పేదన్న మతలబ్తో ముఖ్యమంత్రి ఈరోజు ప్రజాసేకరణ పెట్టడం లేదా? ప్రజాసేకరణ పెట్టండి. ముఖ్యమంత్రి రోజు తిరుగుతారు కదా సెక్రటేరియట్కి. ఎంత దూరం మీకు? ఒక 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్. పురాణాపుల్ కాడ రండి, ఒక టెంట్ వేసి కూర్చోండి. మీకు తెలుస్తుంది ప్రజల ఏడుపులు, వాళ్ళ ఆర్తనార్థాలు మీకు వినిపిస్తాయి, మీ గుండెకి తాకుతాయి. ఆ పేద ప్రజల మనోభావాలు మీ గుండె కత్తుకుంటాయి. వాళ్ళ గోడును వినండి, వాళ్ళు నిర్మించడానికి ఎంత కష్టపడ్డారు అనేది మీకు తెలుస్తుంది. అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అన్న, కింద ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి? ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఏ మార్చుకుంటే కరెక్ట్గా ఉంటుంది అంటారు? అప్పుడున్న ప్రభుత్వము నిర్మాణత్వంగా వెళ్ళింది. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేద ప్రజలకు ఇల్లులు కట్టించింది తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలు ఇల్లు గులగొట్టిందని ఎక్కడ కూడా గడిచిన 9.5 సంవత్సరాలు ఎక్కడ కూడా మనం వినలేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే, మేము వచ్చిన 9 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఇల్లు అంటే గులగొట్టలో నిర్మాణంగా పోయినాం తప్ప ఇక్కడున్న ప్రభుత్వం కేవలం కూల్చడంలోనే తప్ప నిర్మాణమైన ఏ ప్రాజెక్టు కూడా ఇప్పటివరకు చేపట్టింది లేదు. ప్రతిదీ మేము శంకుస్థాపన వేసిందే. ఆ ప్రాజెక్టులకే వీళ్ళు వచ్చి ఈరోజు ఏదో డబ్బు కొట్టుకుంటున్నారు. ఇక్కడ కేసీఆర్ గారి పేరు జరిపేద్దాము, ఇక్కడ రేవంత్ రెడ్డి పేరు వేసుకుందామని చెప్పి చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నిర్మాణం అనేది వీళ్ళ ప్రభుత్వంలో గడిచిన 9 నెలలు. ప్రతి ప్రాజెక్టు మేము కంప్లీట్ చేసింది బటన్లు ఒత్తుతారు. మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఆలే ఇస్తారు. మళ్ళీ మీరేం చేసిరు? గడిచిన 1,00,000 ఇల్లులు మీరు కట్టండి. మళ్ళీ కనీసం 10,000 ఇల్లులు కట్టిరు వచ్చిన సంవత్సరంలో. 9 నెలలు గడిచిపోయింది కదా, ఎక్కడ శంకుస్థాపన చేసిరు? ఒక డబుల్ బెడ్రూమ్కి చూపించండి. డబుల్ బెడ్రూమ్లో సింగిల్ బెడ్రూమ్ కూడా కట్టలేదు. ఓ భూమి పూజ కూడా చేయలేదు ఈ ముఖ్యమంత్రి మంత్రులు. సవద దద్దమ్మ ముఖ్యమంత్రి. ఇప్పటివరకు కూడా ఎక్కడ ఒక మంత్రి హోదా చేయలేడు, ఏం చేయలేని ముఖ్యమంత్రిని తెచ్చి ఏదో గుంపు మేస్త్రి అయినదైనా చెప్పుకుండు కదా, అలాగనే వివరిస్తున్నాడు. ఈరోజు ఎటువంటి నాలెడ్జ్ లేదు, అట్లాంటివన్నీ తెచ్చి పిచ్చొన్ చేల రాయిచ్చినట్టు ఈరోజు ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి చేల కట్టబెట్టడం జరిగింది. అదే ముఖ్యమంత్రి ఈరోజు అదే చేసి చూపిస్తున్నాడు. గుంపు మంత్రి మేస్త్రికి ఉన్న నాలెడ్జ్ కానీ ఆ పనులే చేసి చూపిస్తున్నాడు తప్ప అభివృద్ధి కానీ ప్రజల గోడు వినడంలో కానీ తీవ్రంగా విఫలమైంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వంతో చేత కాదు. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నా కూడా వీళ్ళతో అయ్యే పని కాదు, సచ్చే పని కాదు. అందుకే ప్రజలంతా ఇప్పుడు మా వైపు ఉన్నారు. మా గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న హరీష్ రావు గారికి వాళ్ళ బాధను తెలుపుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బాధలు అనేది వినడం జరిగింది. ఇప్పుడు ఈ ఇంటి నుంచి ఎవరికైతే నష్టం వచ్చిందో, ఇల్లు కూల్చివేయడం వల్ల ఎవరికైతే నష్టపోతున్నారో వారికి ఏమన్నా ఇస్తా అని చెప్పారా ముఖ్యమంత్రి గారు? వాళ్ళకి ఏమన్నా ఈ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఎక్కడ కూడా నష్టపరిహారం మేము అదే కోరుకుంటున్నాం కదా, నష్టపరిహారమే ఇవ్వలేదు. మీరు ఇచ్చిన మీ పథకమే అడుగుతున్నాం మేము. ఇందిరమ్మ ఇల్లుల కింద కేటాయించిన పథకాన్ని ఇవ్వండి. ఆ స్కీమ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు అవసరం కదా ఆ పథకము. మీకు 6 గ్యారంటీ లేకపోయినా ముందు ఈ పేద ప్రజలకు ఫస్ట్ ఇది ఇవ్వండి. మీ ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామన్నారు. ఆ స్కీమ్ ఏదో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయండి మీకు దమ్ముంటే. ఈ ఇంప్లిమెంట్ చేసినాకల్లా ప్రజలు ఖచ్చితంగా కదా స్వచ్ఛందంగా ప్రజలు ఇచ్చిపోతారు. మీరు ప్రజలకు ఒక దారి చూపిస్తే ఖచ్చితంగా ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు ఇల్లు పోతారు. మీరు ఇంత క్రూరంగా ప్రజలపై
వాళ్ళ ఇల్లులు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలా ఈరోజు ముఖ్యమంత్రి ప్రవేశిస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా బ్లాక్ డేగా మేము ప్రకటిస్తున్నాం. ఏదైతే ఇందిరాగాంధీ అన్నారో, ఏదో మనం అప్పుడు ఎమర్జెన్సీ విధించిందో, ఈరోజు తెలంగాణలో ఎమర్జెన్సీ లాంటి పాలన జరుగుతుంది. పేద ప్రజల ఏదైతే వాళ్ళ రక్తాన్ని చిందించి ఇల్లు కట్టుకోవడం జరుగుతుందో, ఈరోజు అదే ఎమర్జెన్సీ విధానం ఇక్కడ ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. వాళ్ళ కేంద్రంలో ఉన్న మల్లికార్జున ఖర్గే ఏఐసిసి నాయకుడు బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడన్నా బుల్డోజర్లు పెట్టి ఇల్లు గుల్లగొడితేనేమో ఇది ప్రజాస్వామ్యంకి వ్యతిరేకము, రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని ప్రమాణం చేసింది. మళ్ళీ అదే కాన్స్టిట్యూషన్లో విలువలను ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు పాటిస్తలేడు? వాళ్ళ ముఖ్యమంత్రే కదా, పాటించండి. ఈ ముఖ్యమంత్రికి చేత కాకపోతే ప్రభుత్వాన్ని దించేయండి, జరగండి. మేము చూపిస్తాం ప్రజల పాలన ఎలా చేయాలో మేము చూపిస్తాం. గతంలో కూడా చేస్తాం, ఇప్పుడు కూడా చేసి చూపిస్తామని చెప్తున్నాం. ఫైనల్గా ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? అదే మేము ఏం చెప్తున్నామమ్మా, మీరు చెప్పిన స్కీమ్లోనే అది ఇంప్లిమెంట్ చేయండి. ప్రజలకి డబ్బు రూపంగా సాయం చేస్తారా, లేకపోతే ఇల్లులు ఇస్తారా? మేము ఇచ్చిన ఇల్లులు కాకుండా డబుల్ బెడ్రూమ్ కాకుండా ఇంకా మరికొంతమంది ఉన్నారు, అంతమందికి తగ్గ ఇల్లులు ఉన్నాయా? ఎక్కడన్నా స్థలాన్ని కేటాయిస్తారా? అది కూడా మంచి చూసి ఇవ్వండి స్థలాలు. మీరు ఇచ్చిన ఇల్లులే మళ్ళీ మీరే తీసుకుంటున్నారు. మళ్ళీ మీరు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండు, రేపు ఇంకో కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి అయి లేలే అప్పుడు ఇచ్చిన ముఖ్యమంత్రి వేరే మళ్ళీ నేను వచ్చి అది కూడా కూలగొట్టకుండా ఆలోచించి, మనసు పెట్టి ఆలోచించి ప్రజలకు న్యాయం జరిగేలా ఈ చర్య మళ్ళీ ఎక్కడ జరగకుండా చూసుకోవాల్సిందే ముఖ్యమంత్రికి ప్రార్థిస్తున్నాం. ఇక ఇంతకంటే ఇప్పుడు ఉన్న మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రార్థించగలము, డిమాండ్ చేయగలం తప్ప అంతకంటే మేము ఏం చేయలేము.